మెడికల్ ఎథిక్స్ యాక్ట్ ప్రకారం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అండి ప్రతి డాక్టర్ తన లెటర్ ప్యాడ్ పైన లేకపోతే తన నేమ్ బోర్డు పైన ఎక్కడైనా సరే తన నేమ్ దగ్గర వేర్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ కంపల్సరీ ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ అ రూల్ కంపల్సరీ. పేరు ఎన్ఎంసీ నుంచి రిజిస్టర్డ్ క్వాలిఫికేషన్ తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ డిస్ప్లే ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళ స్పెషాలిటీ ఏంటనే తెలుస్తుంది. సో అట్లా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఆన్లైన్లో టీఎస్ఎంసీ ఆన్లైన్ అనే సైట్లోకి వెళ్తే డాక్టర్ డీటెయిల్స్ అని వస్తాయి. అక్కడ జస్ట్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఆ పేరు రావాలి. టీఎస్ఎంసీ ఆన్లైన్ అని కొడితే దాంట్లో డాక్టర్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఆ డాక్టర్ డీటెయిల్స్ దగ్గర మనం మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ పేరు మ్యాచ్ అయ్యేలాగా రావాలి. దాంట్లో ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఓపెన్ అవ్వట్లేదు అని అంటే అతను నకిలీ డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. అంతకన్నా ముందు కామన్ సింపుల్ థింగ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కింద వాళ్ళ డిగ్రీ కానీ అంటే ఎంబీబీఎస్ అని కానీ ఎండి అని కానీ ఎంఎస్ అని కానీ లేకపోయినా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు అన్క్వాలిఫైడ్ అంతే. ఒకవేళ కేవలం ఏదో ఏబిసిడీలలో ఏదో ఒకటి ఉందనుకోండి, ఎంబీబీఎస్ అని కాకుండా ఎంబీబీఎస్ ఎండీనో ఎంఎస్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీ డిస్ప్లే చేస్తారు. లేకుండా చాలామంది ఏంటి ఎంఎల్టీసీ డిఎంఎల్టీ అట్లా ఏది పడితే అదే ఉంటుంది కదా. అలాంటివి ఏమైనా వేరే లెటర్స్ ఉన్నాయని అన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అది అన్క్వాలిఫైడ్ వాళ్ళు అనేది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అనమాట. సో ఆ క్వాలిఫికేషన్ చూసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ బేసెస్ ఆన్లైన్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది నకిలీ డాక్టరా కాదా అని. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం చేయాలనుకునే ప్రతి ఒక్క డాక్టర్, అలోపతి డాక్టర్, ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్క డాక్టర్, స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ఏదైనా కానీ కంపల్సరీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నాక మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ అందించగలుగుతారు. ఈవెన్ కొన్నిసార్లు ఏమైతే వేరే స్టేట్ నుండి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఏదైనా ట్రైనింగ్ కానీ కొన్ని రోజులు ఏమైనా క్యాంప్ కానీ అట్లా ఏమైనా కండక్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు ఇక్కడ టెంపరీ రిజిస్ట్రేషన్ ఫర్ 3 months అయినా చేసుకోవాల్సిందే. మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వకుండా ఏ డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రాక్టీస్ చేయడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అర్హత లేదు.